చనిపోయిన కొడుకు డెడ్ బాడీ మీద బైబిల్ పెట్టి 5 రోజుల నుంచి ప్రార్థన చేస్తోంది ఓ రిటైర్డ్ టీచర్. మధ్యప్రదేశ్ విదిశా డిస్టిక్లో జరిగింది ఈ ఘటన. మరియా వర్గీస్ అనే ఆమె సుమారు 70 సంవత్సరాలు ఉంటాయి. ఆమె కొడుకు షీను వర్గీస్ ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేసి ప్రస్తుతం తల్లితోనే ఉంటున్నాడు. అయితే కొడుకు అనారోగ్యం కారణంతో చనిపోయాడు. 42 సంవత్సరాలు ఉంటాయి. చనిపోయిన అతని డెడ్ బాడీ మీద బైబిల్ పెట్టి 5 రోజుల నుంచి ప్రార్థిస్తూనే ఉంది. దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వాళ్ళంతా ఏదో జంతువు చనిపోయి ఉంటుందిలే అని అనుకుంటున్న సందర్భంలో ఆ ఇంటికి పాలు పోయడానికి వచ్చినటువంటి పాలవాడు ఆ స్మెల్ భరించలేక లోపలికి తొంగి చూస్తే ఆ టేబుల్ మీద కొడుకు డెడ్ బాడీ, అతని డెడ్ బాడీ మీద ఓ బైబిల్ ఉండడం గమనించి ఏం జరిగింది ఏంటి అని అడిగితే ఆమె సమాధానం చెప్పకపోవడంతో చుట్టుపక్కల వాళ్ళని పిలిస్తే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చి ఎట్టకేలకు బలవంతంగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే బైబిలు, ప్రేయర్ ఆయిల్, ప్రేయర్కి సంబంధించిన వస్తువులు అక్కడ ఉన్నాయి. కొడుకు డెడ్ బాడీ కుళ్ళిపోయి పురుగులు పట్టిన స్థితిలో ఉంది. 70 సంవత్సరాల వయసు, టీచర్గా చేసి రిటైర్డ్ అయిన ఆమె దేవుడు వచ్చి బ్రతికిస్తాడు అని 5 రోజులుగా బైబిల్తో ప్రార్థన చేస్తున్నారంటే ఇంతకంటే అవివేకం మరొకటి లేదు. ఎడ్యుకేటెడ్ అయిన ఆమె ఎలా చేస్తే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ పరిస్థితి ఏంటి? ప్రస్తుత సమాజంలో దేవుని పేరుతో నమ్మిస్తున్న వ్యక్తులను, దేవుని పేరుతో మనుషులను మూర్ఖులుగా మారుస్తున్న వ్యక్తులను ఏం చేయాలి?